హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైక్ SM వ్లాగ్స్. టుడే మనం పాలకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీన్ని తీసుకోవడం వలన మనకు విటమిన్ A, విటమిన్ E, విటమిన్ B6, విటమిన్ B9, ఫోలిక్ యాసిడ్ అనేది వస్తాయండి. సో కడాయిలు అనేది పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పగలగొట్టి పెట్టుకున్న అలసందలు అనేది తీసుకుందామండి. ఇది తీసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో కొంచెం మినుబ్యాలు అనేది కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత పోపు అనేది వేసుకుందాము. ఇందులో జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక 1 మినిట్ తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు అనేది వేసుకుందాం. ఎక్కువ వేసుకోవడం వల్ల కరివేపాకు హెల్త్ కూడా చాలా మంచిదండి. సో ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుందాం. తర్వాత 1 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా లావ్ సాల్ట్ వేసుకున్నా కరుగుతుందండి ఇందులో, ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి. తర్వాత బాగా మిక్స్ చేద్దాం వాటిని. తర్వాత అందులో పాలకూర అనేది పెట్టుకుందాం. తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి అనేది యాడ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా మగ్గనిద్దాం. సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి, బాగా మగ్గుతుందండి. ఈ విధంగా వాటర్ అనేది లేకుండా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో పాలకూర అనేది రెడీ అయ్యిందండి. దీనిని రోటీలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం చేయాలంటే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.